అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో వాక్యం మాట్లాడుతుంది. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవునిపైన మనము నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మనము దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని సహాయం అడిగేవారిగా ఉండాలి. ఈ పని చేస్తున్నాను ప్రభువా, నీ చిత్తమైతే సహాయం చేయండి. ఈ పనిలో నాకు తోడుండు ప్రభువా, నన్ను ముందుకు నడిపించు ప్రభువా అని మనము దేవుని అడిగేవారిగా ఉండాలి. మన సొంత బుద్ధితో, సొంత ఆలోచనలతో, సొంత తెలివితో మనం ఎన్నోసార్లు నష్టపోయేవారిగా ఉంటాం. మన సొంత ఆలోచనలు అది మంచిదా చెడ్డదా అని మన జ్ఞానానికి అంతు చిక్కదు. కాబట్టి దేవుని ఆలోచన పైన ఆధారపడేవారిగా ఉండాలి. మనకి ఏది మంచిదో, ఏది సరి అయినదో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనల్ని వెంటుండి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడిగేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అన్ని విషయంలో, అన్ని పనులలో, అన్ని కార్యములో యెహోవా యందు నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. యెహోవా పైన ఆనుకునే వారిగా ఉండాలి. మన సొంత జ్ఞానము సరిపోదు. మన దేవుడు మనకు బుద్ధి ఇచ్చిండు, కానీ దానికంటే మించినది దేవుని బుద్ధి. మనం ఆ దేవుని ఆలోచనలపైన మనం ఆధారపడవాలి. ముందు జ్ఞానం ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు, మనకి ఏది అవసరమో, మనకి ఏదైతే బాగుంటుందో అది సమస్తం ఎరిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి అన్ని విషయంలో మనము దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి. ఎన్నోసార్లు మన సొంత ఆలోచనతో వెళ్ళి మనం నష్టపోయేవారిగా ఉంటాం. ఇక ముందు మనము దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి. దేవుణ్ణి అడిగి, ఇన్ని రోజులు ఎలా అయిపోయిందో తెలియదు, కానీ ముందున్న రోజులన్నీ దేవుని చిత్తానుసారం ప్రభా, ఈ పని చేస్తున్నాను, నీ చిత్తమైతే ముందుకు నడిపించు ప్రభా, ఈ ఆలోచన కలిగి ఉన్నాను, నీ చిత్తమైతే ముందు గైడెన్స్ చేయండి మనం అడిగేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో మనము దేవుని పైన ఆధారపడేవారిగా ఉందాము. ముందున్న సమయమునంతా దేవునికి అప్పచెప్పుదాము. దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయముగా ఉండి ఆలోచన చెప్పి, జ్ఞానం చెప్పి ముందుకు నడిపించేవాడిగా ఉంటాడు. ఈ వాక్యం బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నీకు స్తోత్రం. ఇక ముందు అయినా ప్రభా, నీ ఆలోచన చెప్పున నడిపించండి ప్రభా. ఎన్నోసార్లు నా ఆలోచనలతో, నా బుద్ధితో ప్రభా నష్టం తెచ్చుకున్నాను ప్రభా. ముందున్న సమయం అంతా ప్రభా నీ ఆలోచనతో పరిశుద్ధాత్మదేవా నువ్వు గైడెన్స్ చేసి, ఏది సరి అయినదో, ఏది మంచిదో మాకు తెలియపరచండి ప్రభా. నీవు మాకు తోడుండి నడిపిస్తానన్న దేవుడు ప్రభా. మా సొంత ఆలోచనలు కాదు కానీ ప్రభా, నీ ఆలోచన చేత మాకు నడిపించండి. మాకు తోడుందండి ప్రభా. స్తోత్రములు. ఈ వాక్యం విన్న బిడ్డల్ని బలపరచండి, వారిని ఆలోచనలు మార్చండి ప్రభా. అన్ని విషయంలో నీ పైన ఆధారపడే కృపను అనుగ్రహించండి. ఎవరైతే ఏ పని మొదలు పెడుతున్నారో ప్రభా, ఆ పనిలో సక్సెస్ని అనుగ్రహించండి. నువ్వే వారికి గైడెన్స్ చేయండి, ఆలోచన చెప్పండి, బుద్ధిని, జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. స్తోత్రములు. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.